వేసేసి ఇలా కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తిద్దాము. సన్న మంటలో పెట్టుకోవాలి మంట కూడా. వంకాయ తాలింపులోకి కొబ్బరి తురిమి పెట్టాను. అలాగే చూడు వంకాయలు ఇలా ఎర్రగా వేగిపోయినాయి కదా, మెత్తగా ఉడికిపోయినాయి కూడా అండి. ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత మనకు కావాల్సిన కారం, అలాగే ఈ కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, వంకాయ ఫ్రై రెడీ అయ్యింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్.